వాళ్ళ భార్య బెటర్గా ఉంది, వీళ్ళ భర్త బెటర్గా ఉన్నాడు, తను ఇంకా బెటర్గా చేస్తుంది. ఈ 7 కారణాల వల్ల చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. భర్తని భార్య ఖచ్చితంగా చెప్పగలగాలి, నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవడం అనే భ్రమలో చాలా మంది ఉండిపోతున్నారు. కొంతమంది భర్తలు నిజంగానే అర్థం చేసుకుంటలేదు, అది మీదే తప్పు, భర్తలదే తప్పు. ఈరోజు సమాజంలో జరుగుతున్న అక్రమ సంబంధాలన్నిటికీ కూడా ఈ ప్రశంస ఆగిపోవడమే కారణం. సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను ఈ విషయం. ఒక తప్పు జరిగింది, మన చెల్లో మన అమ్మో తప్పు చేస్తే మనం ఏం చేస్తామండి? రెండో మనిషి తెలియకుండా కళ్ళలో పెట్టి దాచుకుంటాం. అదే భార్య చేస్తే రోడ్డు మీద పెట్టేస్తాం, ఎందుకంటే బయట మనిషి కాబట్టి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భార్యాభర్తల మధ్యలో దూరం. చాలా మంది పర్సనల్గా మెసేజ్ పెట్టే విషయం ఏంటంటే, అన్న నాకు మా హస్బెండ్ నచ్చట్లేదు, లేదంటే అన్న నాకు నా వైఫ్ నచ్చట్లేదు, నా వైఫ్ ఇలా చేస్తుంది, నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు. ఇలా ఓపెన్గా పబ్లిక్గా నాకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. ఒక విషయం ఏంటంటే, ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు విడిపోవడం అంటే విడాకులు తీసుకోవడం మాత్రమే కాదండి. భార్యాభర్తల మధ్యలో దూరం ఎంత పెరిగిపోయిందంటే, ఒక ఇంట్లో ఉంటున్నారు తప్ప ఒకరి మనసులో ఒకరు ఉండట్లే. దీనికి గల ఒక 7 కారణాలు నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. ముందు ఆ కారణాలు ఏంటో చెప్పేస్తాను, తర్వాత విశ్లేషించుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఇద్దరి మధ్యలో సంభాషణ ఆగిపోవడం. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చాక ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేస్తున్నారు. ఆ మాట్లాడుకోవడం మానేసాక ఆ దూరం అగాంతం అలా పెరిగిపోతుంది తప్ప తగ్గట్లే. రెండో కారణం, ఒకరినొకరు ప్రశంసించుకోవడం ఆగిపోవడం. చిన్న చిన్న ప్రశంసలు ఆగిపోతున్నాయి. మూడో కారణం ఈగో, అంటే నా పంతం నెగ్గాలంటే నా పంతం నెగ్గాలనుకోవడం. నాలుగవది మొబైల్ ఫోన్. అసలు మొబైల్ ఫోన్ వచ్చాక భార్యాభర్తల మధ్యలో దూరం ఎంత పెరిగిపోయిందంటే, ఇద్దరి మధ్యలో అడిగే దూరం ఉన్నా కూడా జీవితకాలం దూరం పెరిగిపోయింది. ఐదో కారణం అవాస్తవ అంచనాలు. ఈ అవాస్తవ అంచనాలు ఏంటంటే, ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం. ఆరో కారణం, ఒకరినొకరు క్షమించుకోలేకపోవడం. ఒకరు చేసిన తప్పుని ఒకరు క్షమించలేకపోవడం అనేది అతిపెద్ద సమస్య. ఏడో కారణం పోలికలు. వాళ్ళ భార్య బెటర్గా ఉంది, వీళ్ళ భర్త బెటర్గా ఉన్నాడు, తను ఇంకా బెటర్గా చేస్తుంది. ఈ 7 కారణాల వల్ల చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి, దీన్ని విశ్లేషిస్తాను. అసలు ఎలా తయారైపోయినాయంటే కుటుంబాలు, ఒకరికి అసలు బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, అనుబంధాలు కానీ అసలు అవసరం లేదు. తల్లిదండ్రులకి పిల్లలకి లేవు, తండ్రికి కొడుక్కి లేదు, తల్లికి కూతురికి ఉండట్లేదు. అలాగని చెప్పేసి భార్యకి భర్తకి ఉండట్లేదు, భర్తకి భార్య తల్లిదండ్రులకి ఉండట్లేదు, భార్యకి భార్య అత్తమామలకు ఉండట్లేదు. సో ఇలా ప్రతి కుటుంబంలో కూడా మనుషులు కలిసి ఉంటున్నారు తప్ప ఎవరి మధ్యలో దగ్గరతనం లేదు. సరే, వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా జీవితంలో ఎవరికీ నష్టం లేదు. కానీ భార్య భర్త అనే సంబంధం చాలా విలువైన సంబంధం కదా. పురాణాల నుంచి ఈ రోజు దాకా మనం రాముడు సీత కోసం చెప్పినప్పుడు ఆ పవిత్రత కోసం మాట్లాడతాం, ఒక భార్యాభర్తల సంబంధం అని మాట్లాడతాం. మనం అసలు భార్యకి భర్తకి ఉండాల్సిన బంధంలో ఎందుకు దూరం పెరుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిస్తాను. మనం చెప్పే మొట్టమొదటి కారణం సంభాషణ ఆగిపోవడం అని చెప్పేసి. మనుషులు ఏం చేస్తున్నారంటే, ఒక చిన్న ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఇంట్లో. ఫస్ట్ ఏదో ఒక కారణం చేత భర్తకి భార్యకి మనస్పర్ధ వస్తుంది. మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్ లో పడట్లేదు అంతే, అది ఆ సబ్జెక్ట్ వరకే, నీకు నాకు మధ్య కాదు. అలా మనస్పర్ధ వచ్చినప్పుడు ఏ విషయంలో మనస్పర్ధ వచ్చిందని ఆలోచించుకోకుండా ఇక్కడ నుంచి మాట్లాడుకోవడం మానేస్తున్నారు. ఒకరికొకరికి దూరం పెరిగిపోతూ వస్తుంది. ఇలా దూరం పెంచుకోవడం వల్ల ఏం సాధిస్తారు? కుటుంబాలు ఏమైపోతున్నాయి, పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, రేపు జీవితాలు ఏమైపోతాయి? అసలు భార్యాభర్త కలిసి ఉండాలంటే ఫస్ట్ ఒకరికొకరు మాట్లాడుకోవాలి. సార్, నా భార్య అలాంటి తప్పు చేసింది, నా భర్త ఇలాంటి తప్పు చేశాడు. ఏ తప్పు చేసినా ఏం జరిగినా చివరికి ఒకరికొకరు మాట్లాడుకుంటే సమస్య అనేది 90% పరిష్కారం అవుతుంది. అన్లెస్ సార్ అంటే దుష్ట బుద్ధితో ఉంటే తప్ప. అంటే మంచి మనస్తత్వంతో ఉండి నా కుటుంబం బాగుండాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చెప్తున్నానండి నేను. అంతేగాని కుటుంబం ఎలా పోయినా పర్లేదు, నా పంతం నెగ్గాలని చెప్పేసి ఇప్పుడు మనం చాలా వీడియోలు చూస్తున్నాం. భర్తలేమో భార్యలను తీసుకెళ్లి చంపేస్తున్నారు, భార్యలేమో భర్తలను తీసుకెళ్లి చంపేస్తున్నారు. అలాంటి సన్నాసుల కోసం కాదు ఈ వీడియో. పవిత్రంగా నేను నా కుటుంబం బాగుండాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో మొట్టమొదటి చెప్పాను కదా, సంభాషణ ఆగిపోవడం అనేది చాలా పెద్ద భూత. అసలు సంభాషణ అనేది ఎప్పుడు ఆప్ చేసుకోకండి. ఎంత యుద్ధం వచ్చినా కూడా ఏ కారణం చేత నచ్చలేదు ఆ కారణం ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఈ మాట అన్నారు, నాకు నచ్చలేదని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్ ఇద్దరు కలడానికి అవకాశం ఉంటుంది. భర్తని భార్య ఖచ్చితంగా చెప్పగలగాలి, నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవడం అనే భ్రమలో చాలా మంది ఉండిపోతున్నారు. కొంతమంది భర్తలు నిజంగానే అర్థం చేసుకుంటలేదు, అది మీదే తప్పు, భర్తలదే తప్పు. మీ భార్య వచ్చి ఒక మాట మీ దగ్గర చెప్పలేకపోతుందంటే అది మీ తప్పే అని నేను చెప్తాను. అసలు సంభాషణ ఎట్టి పరిస్థితులు ఆకూడదు. ఇద్దరు ఏం జరిగినా మాట్లాడుకుంటూ ఉండాలి. రోజుకు ఒక 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడుకుంటే బంధాలు బలపడతాయి. మనుషుల మధ్యలో బంధాల మధ్యలో సంభాషణ లేకపోతే ఇంక భార్యాభర్తలు అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, కలిసి ఉండడానికి ఆస్కారమే తగ్గిపోతుంది. ఇంకా రెండో విషయానికి వస్తే, ప్రశంసలు ఆగిపోవడం. ఈ ప్రశంసలు ఆగిపోవడం ఎంత ప్రమాదకరం అంటే, ఈ రోజు సమాజంలో జరుగుతున్న అక్రమ సంబంధాలన్నిటికీ కూడా ఈ ప్రశంస ఆగిపోవడమే కారణం. సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను ఈ విషయం. ఎందుకంటే భర్త భార్య ప్రశంస కోరుకుంటాడు, భార్య భర్త ప్రశంస కోరుకుంటుంది. ఈ మధ్యన భార్యలు ఎలా తయారయ్యారంటే, సంపాదన కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు. పక్క వాళ్ళతో పోల్చి నా భర్త అంత సంపాదించట్లేదు, ఇంత సంపాదించట్లేదు, ఇలా పోల్చుకొని భర్తను డిగ్రేడ్ చేస్తున్నారు. అలాగే భర్తలు ఏం చేస్తున్నారు, భార్యని నా ఆఫీస్లో పలానా అమ్మాయి బాగుంది, లేదంటే ఆవిడ ఎలా తయారైంది, ఈవిడ ఎలా తయారైంది, ఆవిడ ఎలా పెట్టింది, గాడిది గుడ్డేం కాదు. ఇంట్లో ఎలా ఉంటారు చూడండి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆఫీసులో యాక్ట్ చేసినట్టు ఇంట్లో ఉంటారు అనుకుంటున్నారా? ఎవడింట్లో వాడు ఒరిజినాలిటీ ఉంటుంది. నీ దగ్గరకు వచ్చి నటించే చూసి అలా నువ్వు ఎందుకు లేవని చెప్పి నీ భార్యను కానీ నీ భర్తను కానీ క్వశ్చన్ చేయడం పెద్ద బూతు. నీకు అర్థమవుతుంది కదా, చాలా పెద్ద బూతు. ప్రశంసలు ఆగిపోవడం ఎంత పొరపాటు అవుతుందంటే, ఒక పెళ్ళి ఒక 10-15 ఏళ్ళు అయిపోతుంది, ఈ వైఫ్కి ఒక 45 years వచ్చేస్తున్నాయి, భర్తకు ఒక 50 years వచ్చేస్తున్నాయి. ఇద్దరికి 5-6 ఏళ్ళు ఎలాగ డిఫరెన్స్ ఉంది కాబట్టి పూర్వం పెళ్లిలో. 50 ఏళ్ళు వచ్చాక భర్త ఏమనుకుంటాడు, ఎక్కడ పోద్దులే
గ్రాంటెడ్గా పడి ఉంటుంది అనుకుంటారు. ఈ భార్య ఏం చేస్తుంది, ప్రశంస కోరుకుంటుంది. ఈ ప్రశంస కోరుకునే మనసు ఎవడో దారిని పోయి గొట్టంగాడు వచ్చి కొంచెం ప్రశంసించేసరికి మనసు అతుక్కుపోతుంది అటెళ్ళి. కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న తప్ప ఆ ప్రశంస ఆపేయడం. ఒకరొకరు ప్రతిరోజు చేసే ప్రతి చిన్న పని ప్రశంసించుకోవాలి. వండిన కూర నీకులా ఎవరు వండలేరురా, బాగుంది అని చెప్పాలి కదా భార్యకి ఒకసారైనా. లేదా పెట్టిన తిండి, లేదంటే సర్దిన మంచం, ఇంట్లో ఒక మంచం నీట్గా సర్ది ఉంటుంది. ఇప్పుడు ఎవరో సర్దట్లేదండి, పని మనిషితో చేయించడం కూడా ఒక పని. తెలుసా మీకు? ఒక పని మనిషి మీ ఇల్లు అద్దంలో సర్దుతుందంటే ఇంట్లో భార్య చక్కగా చక్కదిద్దగలిగే మనిషి అయితేనే పని మనిషి అందంగా సర్దుతుంది. అంతేగాని ఎవడు పడితే వాడు వచ్చేసి ఇల్లు అందంగా చేసేస్తుంటే అవ్వదు. సో భార్యని ప్రశంసించాలి. చిన్న చిన్న పనులకి ఏదైనా కొనేటప్పుడు అడగాలి, అరే ఇది చేద్దాం అనుకుంటున్నాను రా, ఎలా ఉంటుంది? లేదంటే అరే ఇవాళ చీర అందంగా కట్టుకున్నావు, లేదంటే అమ్మ ఇలాగ ఇవాళ బాగున్నావురా నువ్వు, చిన్న మాట ఇవాళ నీ బొట్టు అందంగా ఉంది, ఎంత మురిసిపోతారండి. అవన్నీ మానేసి మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది భార్యల్ని లోకుగా హీనంగా చూసి ఒక్కరోజు కూడా కనీసం ఏదో ఒక విషయంలో ఒకసారి కూడా పొగడరు. ఈ ప్రశంస ఆగిపోవడం చాలా తప్పు. అలాగే భార్యలు ఏం చేస్తున్నారు తెలుసా? అసలు భర్త మనీ మేకింగ్ మిషన్ అయిపోయినప్పుడు నుండి భార్యలు కంపేర్ చేసుకోవడం, అసలు పూటకో చీర కట్టడానికి ఎందుకు ట్రై చేస్తారమ్మా మీరు? నాకు అర్థం కాదు. చాలా మంది భార్యలు చేసే పని ఏంటంటే ఇవాళ కిట్టికి వెళ్తాను, ఇవాళ ఫంక్షన్కి వెళ్తాను, నాకు కొత్త డ్రెస్ కావాలని అడుగుతున్నారు. చెప్పు తీసుకొట్టేవాళ్ళు లేక రోజుకో చీర, రోజుకో బట్టలు. ముఖేష్ అంబానీ అయినా కొనుక్కోడు, లక్షల కోట్లు ఉన్నాడే చేయడు. మీకు ఎందుకు వచ్చిన వేషాలు ఇవి? చాలా తప్పు. భర్త ఎంత లక్షాధికారైనా ఎంత కోటేశ్వరైనా ఆడది అనుకుగా ఉంటేనే ఆ బంధం అందంగా ఉంటుంది. ఏది పడితే చేసి ఎలా పడితే అలా ఉంటే నాశనం అయిపోతాయి బంధాలు. మీరు ఏదో అక్రమ సంబంధాలు అనుకుంటున్నారు చూసారు, ఈ అక్రమ సంబంధాలు చాలా అందంగా ఉంటాయి. ఎందుకుంటే తెలుసా? ఆడికి మిమ్మల్ని పొగిడే పని ఉండదు, మీ బిల్స్ పే చేసే పని ఉండదు, మీకు ఖర్చు పెట్టే పని ఉండదు. చాలా హ్యాపీగా వచ్చి రెండు మంచి కబుర్లు చెప్పి మిమ్మల్ని ఎంజాయ్ చేసిపోతాడు అంతే. అందుకే అక్రమ సంబంధాలు అందంగా ఉంటాయి. అది భర్తకైనా భార్యకైనా కూడా ఎఫైర్స్ ఎందుకు అందంగా ఉంటాయి అంటే ఇంచక్క మనకు కావాల్సిన ఎంజాయ్మెంట్ ఇచ్చి మన డబ్బులు దబ్బి పోతారు కాబట్టి. ఇది మానేసి ఒకరినొకరు ప్రశంసించుకుంటే అసలు ఇంకొక మనిషి వైపు బుర్రే తిరగదు. ఈ ప్రశంస లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? మనిషి గుర్తింపు కోరుకుంటాడు. ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు, చిన్న పొగడతో కోరుకుంటాడు. ఇప్పుడు హస్బెండ్ కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చాడు, ఎందుకంటే నన్ను తలిసిపోతున్నారు, నా కోసమే కదా కష్టపడుతున్నారు, అందుకే మీరు అంటే నాకు ఇష్టం ఒక్క మాట చెప్పడానికి ఆడదానికి మనసు రావట్లే. అలాగే ఒక మగవాడికి ఆడదాన్ని సాయంకాలం దాకా భోజనం కోసం వెయిట్ చేసి మంచి అన్నం వండి పెట్టినా కూడా ఈవేళ మంచిగా ఉండేవరా అన్న మాట అన్నాను కూడా మనసు రావట్లే. ఈ ప్రశంస ఆగిపోవడం చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. అలాగే మూడో కారణం ఈగో. ఈ ఈగో ఎంత డేంజర్ అంటే నేను మగాడిని అనే అహంకారం, సూడో అహంకారం. నేను ఏ తప్పు చేయలేదు. చాలా మంది భర్తలు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే చేసే ఎదవ పనులన్నీ చేసి భార్యని కనీసం ఒక్కసారి కూడా బాగా చూసుకోకుండా భార్యను ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తూ పైగా నేను చాలా మంచోడిని అనే ఒక భ్రమలో బతుకుతారు చూసారా, ఎలూజినేషన్ లో. అది చాలా దరిద్రమైన బుద్ధి. చాలా మంది మగవాళ్ళు మీ భార్యల్ని మీ చేతులారా మీరే పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మీ బుద్ధి లేనితనమే దీనికి కారణం. మీరు బాధపడినా అవుననుకున్నా కాదనుకున్నా ఇదే నిజం. ఒకసారి పెళ్లి చేసుకునేటప్పుడు ఇద్దరు మాట్లాడుకొని ఇష్టపడి చేసుకున్నారంటే చచ్చేదాకా ఇష్టం ఉండాల్సిందే. ఇష్టం ఎందుకు దారి తప్పుతుంది? ఈగో వల్ల. ఆ ఈగో ఎందుకు వస్తుందంటే నీకు అవతల మనిషి పట్ల ప్రేమ లేకపోయినప్పుడు ఈగో వస్తుంది. లేకపోతే ఈగో పనే ఉంది. నువ్వే తగ్గుతావు కదా, అరే నా కోసం ఇంత కష్టపడుతుంది, నా భార్యను తగ్గుతావు. అలాగే భార్య ఏం చేస్తుంది? గాడిద గుడ్లే నా భర్త ఏం చేయగలడు అనుకుంటుంది. ఈ రెండు చాలా పెద్ద బూతులు. ఈగో అనేది పక్కా తీసి మనిషికి మనిషి మాట్లాడుకుంటే ఏం తప్పు జరిగిందో చర్చించుకుంటే కుటుంబాలు కలిసి ఉంటాయి. కుటుంబాలు ఎందుకు అగాధంలో పోతున్నాయంటే ఈగో వల్ల మాత్రమే. ఈగో పక్కన పెట్టండి, ఈగోని మార్చుకోండి. చాలా మంది భార్యలు ఏం చేస్తారో తెలుసా? నాకు నచ్చినట్టు నా భర్త ఉండట్లేదు. నచ్చేలా చేసుకోగలగాలి కుదిరితే. లేని పక్షాన మనం అనుకున్న ఇడుపు కాగితం విడాకులో ఎలాగో ఉన్నాయి. అంతేగాని ఒకే ఇంట్లో ఉంటూ కలిసిమెలిసి లేకుండా చచ్చిపోతున్నట్టు బతుకుతున్నారు చాలా మనుషులు. ఏం సాధించడానికో నాకు అర్థం అవ్వట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద రిజల్ట్? ఇది చాలా పెద్ద కష్టం. మనుషులు కష్టపడి పెంచుకుంటున్న కష్టం ఇది. ఇలాంటి కష్టాలు ఎవరు బతకండి. అలాగే నాలుగో కారణం ఏంటి? మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ వచ్చాక ఇదివరకు రూపాయి నువ్వేం చేస్తావంటే తండ్రి కొడుకుల మధ్యలో గొడవ పెడతాను, భార్యాభర్తల మధ్యలో అగాధం సృష్టిస్తాను, అన్నదమ్ముల మధ్యలో యుద్ధం పుట్టిస్తానని చెప్పేదంట. ఇప్పుడు రూపాయి కాదు, మొబైల్ ఫోన్ భయపడుతుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ నువ్వేం చేస్తావు అని అడిగితే కుటుంబాలను విడదీస్తాను, సమయాన్ని ఆక్రమిస్తాను, మనుషుల్ని బుద్ధి లేని వాళ్ళగా తయారు చేస్తాను మొబైల్ ఫోన్ చెప్పు. సో మొబైల్ ఫోన్ వచ్చాక కుటుంబాలు నాశనం అయిపోయినాయి, భార్యాభర్తల బంధాలు నాశనం అయిపోయినాయి. అసలు మొగుడు పిల్లలిద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకరు ఒక ఫోన్తో ఉంటున్నారు. చాలా మంది మ్యారీడ్ ఫ్రెండ్స్ నాతో చర్చిస్తారు, అరే ఇలా ఉందరా పరిస్థితి, బాధ వచ్చేస్తున్నారు, ఏదైనా వీడియో చేయరా. ఏమని చెప్తాం? కళాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడాలరా నీ భార్యతో, నేను చెప్తే ఏముంటుందని చెప్తాను. చాలా మందికి అదే చెప్తా, మీరు మీ వైఫ్ తో మాట్లాడండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? భార్య చేసిన తప్పు ఊర్లో అందరితో మాట్లాడతారు, భార్యతో మాత్రం మాట్లాడు. భర్త చేసిన తప్పు ఊర్లో అందరితో చర్చిస్తుంది ఆమె, భర్తతో మాత్రం మాట్లాడు. ఏమవుతుంది? కుటుంబం నాశనం అవ్వకపోతే. ఎవడు తప్పు చేసాడో వాడితోనే మాట్లాడండి, ఎవడు తప్పు చేసాడో వాడికే చెప్పండి. కొన్నిసార్లు చెప్పినా మారనప్పుడు ఏం చేయాలో ఫైనల్ డెసిజన్ తీసేసుకోండి. నేను నా జీవితం దారిపోస్తాను, త్యాగం చేస్తాను, నేను జీవితం మొత్తం ఇక్కడే చచ్చిన శవంలో బతుకుంటాను, ఎవరికి ఉపయోగం లేదమ్మా. దానివల్ల నీ కుటుంబం, నీ పిల్లలు, అందరి జీవితాలు పాడవుతాయి. ఒకే ఇంట్లో మాట్లాడుకోకుండా ఉండడం వల్ల. దానికన్నా విడిపోవడం ఉత్తమం అని చెప్పి మనుషులు కలిసి ఉండడానికి ఏం చేయాలో అన్నీ చేయండి. ఆఖరి నిమిషం ఒక నిర్ణయం తీసుకోండి, అంతే తప్ప ఇలా త్యాగాల పేరుతో జీవితాలు నాశనం చేసుకోకండి. సో ఈ మొబైల్ ఫోన్ ఏం చేస్తుంది? ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని పట్టుకొని కూర్చుంటున్నారు. అలా మొబైల్ ఫోన్కి ఇచ్చే సమయంలో 10వ సమయం మీ కుటుంబానికి ఇవ్వండి. మీరు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మొబైల్కి ఎన్ని నిమిషాలు ఇస్తున్నారు రాసుకోండి బుక్ పెట్టి. అందులో 10వ మొబైల్కి ఇవాళ 2 గంటలు ఇచ్చాం. 2 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 120 నిమిషాలు. 120 నిమిషాల్లో 10వ 12 నిమిషాలు నీ భర్తకో నీ భార్యకి ఇవ్వను.
చాలు నీ కుటుంబం నిలబడిపోద్ది, అసలు నువ్వేం ఆలోచించక్కర్లా. మొబైల్ ఫోన్ వచ్చి పుట్టించిన అగాధం కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మొబైల్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఎవర్. బయట పడేయండి, అవసరం అయితే మీరు ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు ఫోన్ ఉండకూడదు పక్కన. ఫోన్ పక్కన పాడేసి ప్రేమించుకోండి, అప్పుడు ప్రేమలు నిలబడితే బంధాలు నిలబడతాయి. అలాగే ఐదవది వచ్చేసి అవాస్తవ అంచనాలు. ఈ అవాస్తవ అంచనాలు ఎలా ఉంటాయంటే సోషల్ మీడియా చూసి, టీవీలు చూసి, సీరియల్స్ చూసి పాడైపోతున్నారు మనుషులు. పలానా సీరియల్ అలబర్త ఇలాగే చేశారని చెప్పి డిటెక్టివ్ని పెట్టి మూడో వ్యక్తికి ఫోన్ చేసి, అసలు ఎంత నీచమండి, ఒక ఆడ మనిషి మగోడు కోసం మూడో వ్యక్తికి ఫోన్ చేసి మా ఆయన మీ ఇంటికి వచ్చాడా, మా ఆయన పలానా దిక్కున ఉన్నాడా, మా ఆయన అలా చేసాడు, అప్పుడు ఆడ అడ్వాంటేజ్ తీసుకుంటాడా తీసుకోవడా నీ మీద, మీ ఆయన అలా తిరుగుతున్నాడు ఎలా తిరుగుతున్నాడు అని చెప్పి నీకు దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. అలాగే భర్త ఏం చేస్తున్నాడు, నా భార్య అక్కడ ఉంది, నా భార్య అలా చేస్తుంది, నా భార్య ఎవరితో ఉందని కనుక్కొని పక్క వాళ్ళతో మాట్లాడడం వల్ల నీ భార్య మంచిదో చెడదో కాసేపు పక్కన పెడితే నువ్వు ప్రతి ఒక్కరికి నీ భార్యకి నీకు ఉన్న బంధం తాలూకు వీక్నెస్ నువ్వు చెప్పేసినప్పుడు ఆడేం చేస్తాడు, నీ భార్యతో అడ్వాంటేజ్ తీసుకోడా. కళ్ళు మూసుకుపోయి చేస్తున్నారు పనులు. ఈ అవాస్తవ అంచనాలు, ఒకరినొకరు తక్కువ అంచనా వేసుకోవడం, ఒకరినొకరు లోకు చేసుకోవడం, ప్రజల ముందు లోకు చేయడం. అసలు భార్యాభర్తలను కాదు, కుటుంబంలో ఏ గొడవ వచ్చినా కూడా చుట్టుపక్కల వాళ్ళందరితో మాట్లాడతారు చాలా మంది. దానివల్లే చాలా ఎక్కువ కుటుంబాలు నాశనం అయిపోతాయి. అయితే కలిసి ఉండండి, లేకపోతే విడిపోండి. త్యాగాలు అయితే చేసుకోకండి, కానీ ఒకరినొకరు తక్కువ మాత్రం చేసుకోకండి, తక్కువగా అంచనా వేయకండి, అవాస్తవ అంచనాలు ఒకరి మీద ఒకరు పెట్టుకోకండి. అనుమానం వచ్చింది, ఆ విషయం మీరు సార్ట్ అవుట్ చేసుకుని క్లోజ్ చేసుకుని ఇద్దరు కలిసి ఉండడానికి ప్రయత్నించాలి తప్ప మనసులో అలాగే అనుమానాన్ని క్యారీ చేస్తూ అవతల మనిషిని అలాగే ద్వేషం పెంచుకుంటూ 10 మంది దగ్గర లోకు చేసి మాట్లాడడం వల్ల నీ కుటుంబమే పాడవుతుంది. ఈ విషయం పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆరో కారణం ఒకరినొకరు క్షమించుకోలేకపోవడం. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ఒక ఇబ్బంది వచ్చింది, ఇద్దరి మధ్యలో ఏదో మూడో పర్సన్ ఎంటర్ అయ్యారు, లేదంటే ఏదో ఒక సంథింగ్ వైఫ్ మీదో హస్బెండ్ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మన మొదలేంటి, మనం దేని మొదలు పెట్టాం, మనకి 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళని బాగు చేసుకోవాలి, లేదా మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, మనం ఇలా తప్పుగా ఉంటే మన పిల్లల జీవితం నాశనం అయిపోతే మనం ఏం చేద్దాం అని మాట్లాడుకొని కుటుంబాన్ని నిలబెట్టుకొని ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోవాలి. అసలు ఈ క్షమించుకోలేకపోవడం అనేది ఎంత పెద్ద ప్రమాదకరం అంటే, కనీసం ఈ తప్పు జరిగింది అని రియలైజ్ కూడా అవ్వరు చాలా మంది. నేనే రైట్ ఏం రైట్ కాదు, గుడ్ రైట్, కుటుంబం నాశనం అయిపోయాక. ఈ రైట్స్ పక్కన పెడితే సారీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సారీ లేకపోతే కుటుంబాలు దారి తప్పుతాయి. క్షమించుకోవడం నేర్చుకోండి. ఆ సారీకి ఎక్స్క్యూజ్ ఉండాలి కదా. ఇప్పుడు అవతల మనిషి కాళ్ళ మీద పడి సారీ చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ ఉండాలి. ఎక్స్క్యూజ్ లేకుండా నా భార్య ఆ రోజు అలా చేసింది, నేను పట్టేసుకున్నాను, నా భర్త అలా చేశాడు, నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నాను, నేను పీకో పట్టుకోను. నువ్వు ఒక తప్పు జరిగింది, మన చెల్లో మన అమ్మో తప్పు చేస్తే మనం ఏం చేస్తామండి, రెండో మనిషి తెలియకుండా కళ్ళలో పెట్టి దాచుకుంటాం. అదే భార్య చేస్తే రోడ్డు మీద పెట్టేస్తాం, ఎందుకంటే బయట మనిషి కాబట్టి. తప్పు కదా. క్షమించుకుంటే కుటుంబాలు కలిసి ఉంటాయి, క్షమించుకోకపోతే నాశనం అయిపోతాయి. ముందు కుటుంబం కలిసి ఉండడానికి ఏం చేయాలో ఆలోచించుకోండి. ఇంకా మనం చెప్పుకున్న ఆఖరి కారణం, 7వ కారణం ఏంటి, పోలికలు. ఫస్టే చెప్పాను ఈ విషయం. ఈ పోలికలు ఎలా ఉంటాయంటే, పలానోళ్ళు భర్త ఎంత సంపాదిస్తున్నాడు, మీరు ఎంత సంపాదిస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక పూర్వం సామెత ఉండేది, ఒప్పుకున్న పెళ్లికి ఎలాగైనా వాయించాలని చెప్పేసి. అంటే ఈ సామెత దేన్ని ఉద్దేశిస్తుందంటే, ఒక రూపాయి తక్కువ ఒప్పుకున్నా, రూపాయి ఎక్కువ ఒప్పుకున్నా సన్నయ్య వాయించేవాడు ఖచ్చితంగా వాయించాలి కదా. అలాగే జీవితంలో మనం ఒక పెళ్లి అంటూ చేసుకున్నాడు, భర్త అలాగా ఇలాగా పక్కనోళ్ళలాగా నీకు చేతనైతే నువ్వేం చేయాలి, భార్య అయినా భర్త అయినా ఇద్దరు కూర్చొని, ఏమంటే మనం ఈ తప్పు చేస్తాం, ఇద్దరం కలిసి ఇలా చేద్దాం, ఇలా డెవలప్ చేసుకుందాం మాట్లాడుకొని ఒక కరెక్ట్ ప్రాసెస్ లో పెట్టుకోవాలి లైఫ్. అంతేగాని ఎవరి పనాలు చేసుకుంటాం, మేము పోల్చుకుంటూ ఉంటాం, పలానోళ్ళతో రోజు నువ్వు డిస్టర్బెన్స్ లోనే ఉంటావు. నువ్వు బయట వెళ్ళాలి ముందు నవ్వుతూ ఉంటావు, ఇంట్లో ఏమో వచ్చి ఎడుతూ ఉంటావు. ఈ పోల్చుకోవడం, వాళ్ళేమో పలానా కారు కొనుక్కున్నారు, మనం కారు కొనుక్కోలేకపోయాం, నష్టమే లేదు, ఆటోలో వెళ్ళు, ర్యాపిడో కట్టించుకో, మంచి కార్లు వస్తాయి. కొనుక్కున్నాడు ఒకటే కారు, నువ్వు రోజుకు కారు బుక్ చేసుకో, ఒక రోజు ఫార్చునర్ బుక్ చేసుకో, ఒక రోజు ఇది బుక్ చేసుకో, వాళ్ళ డ్రైవర్కి ఇచ్చే జీతం పెడితే నీకు రోజుకు కారు వస్తుంది. దానికి భర్తను పోల్చక్కర్లేదు. అలాగే చాలా మంది, ఆవిడ అలా వండుతుంది, ఇవిడ ఇలా వండుతుంది, ఆవిడ వచ్చేస్తుంది, ఇవిడ ఇచ్చేస్తుంది. మీ ఇంట్లో నీ భార్య ఉండే వంటలో నీకు ఏం కావాలో అడుగు. ఆమె ప్రయత్నించకపోతే నాకు కొంచెం అది కావాలరా చేసి పెట్టరా అని అడుగు. చేసి పెడితే తిని సంతోషించి, లేదంటే ఒకసారి తీసుకెళ్లి పెట్టి చూపించారే నాన్న నాకు ఇలా కావాలని ప్రేమగా అడుగు. పోలికలు, ఆవిడ చేసినట్టు నువ్వు చేయలేకపోయావు, ఈవిడ చేసినట్టు నువ్వు చేయలేకపోయావు. ఈ పోలికల వల్ల భార్యాభర్తలు ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ 7 కారణాలని సరి చేసుకుంటే 90% కుటుంబాలు కరెక్ట్గా ఉంటాయి. ఎందుకు కలిసి ఉన్నాం మనం, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఒళ్ళు కొవ్వెక్కి పిల్లలు కానీ వాళ్ళు ఎలా పోతే పోయారని చెప్పేసి ఇద్దరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఎలాగవుతుంది, అవ్వదుగా. లైఫ్ లో భార్య భర్త మీరిద్దరే ఫైనల్ అమ్మ. ఎండ్ ఆఫ్ దిస్ డే నీకు ఇప్పుడు వయసులో అందంగా ఉన్నంతసేపు ఎవడొకటి వస్తాడు, ఎవడొకటి మాట్లాడతాడు, ఎవడొకటి నవ్వుతాడు, ఎవడొకటి నేను మోహిస్తాడు, మురిపిస్తాడు. కానీ నువ్వు పోయేటప్పుడు నీ భర్త మాత్రమే నీ వెనకాల ఉంటాడు మంచోడైతే. అలాగే భర్తకి ఇప్పుడు ఎవరితో ఆడదొచ్చింది, నేను బాగా ఒప్పించింది, పాకెట్ మనీ వాడుకుంటుంది, నేను బయట తీసుకెళ్తుంది, అంతా బాగానే ఉంటుంది. నువ్వు మంచమే పడినప్పుడు నీ భార్య నీకు సేవ చేస్తుంది. గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోతారు. లైఫ్ లో ఎండ్ ఆఫ్ ద డే మొగుడు పిల్లలు ఇద్దరే కలిసి ఉంటారు. సో మీరు అనవసరమైన అగాధాలు సృష్టించుకోకుండా కలిసి ఉండడానికి ఏం కావాలో చేయండి. ఈ 7 కారణాలు ఒకసారి విశ్లేషించుకోండి. ఇలాంటి తప్పులు మీ లైఫ్ లో జరిగితే కనుక ఖచ్చితంగా అవాయిడ్ చేసి కుటుంబాన్ని ఒక అందమైన పద్ధతిలో పెట్టుకోండి. భార్యకి భర్తకి బోల్డ్ అంత ప్రేమ ఉండొచ్చు, క్షమించుకోలేకపోతే ఏంటి ఉపయోగం, ఇగో చూపిస్తే ఏంటి ఉపయోగం, వాస్తవాలు తెలుసుకోకపోతే ఏంటి ఉపయోగం, సంభాషణ ఆగిపోతే ఏంటి ఉపయోగం. గోడల మధ్యలో దగ్గరతనం పెరుగుతుంది, మనుషుల మధ్యలో దూరాలు పెరుగుతున్నాయి, ఇంట్లో గదులు పెరుగుతున్నాయి, మనుషుల మధ్యలో అగాధం పెరుగుతుంది. ఇలా ఎట్టి బస్సులో ఉండొద్దు. దయచేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి. మనుషులు మంచిగా ఆలోచిస్తే మాత్రం నేను చెప్పినట్టు చేయడానికి అవుతుంది. ఎదవలైతే దేవుడు కూడా బాగు చేయలేడు, నేను చేసేది కూడా ఏమీ లేదు.